దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సాధారణంగా బలమైన నేతలు బరిలో ఉన్న చోట ప్రత్యర్థి పార్టీలు గెలిచే అవకాశాలు లేవన్న ఉద్దేశంతో బలహీన అభ్యర్థుల్ని నిలబెడుతుంటాయి. అయితే ఈసారి మాత్రం బలమైన నేతలకు పోటీగా బలమైన నేతలనే బరిలో దింపుతున్నాయి ఆయా పార్టీలు. ఉత్తరప్రదేశ్ అమేథీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పోటీగా మరో బీజేపీ స్మృతి ఇరానీనే దించగా, ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పోటీగా వారణాసి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జి ప్రియాంక గాంధీని బరిలో దింపనున్నట్టు తెలుస్తోంది. నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీని రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. వారణాసి లోక్సభ ఎన్నిక చివరి దశలో ఉంది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీ చేసి దాదాపు 4 లక్షల తేడాతో ఓడిపోయారు. యూపీలో కాంగ్రెస్ మనుగడను కాపాడుకునేందుకు మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ పార్టీలో జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రియాంక గాంధీకి ఎస్పీ, బీఎస్పీ మద్దతు కూడా లభిస్తే మోడీపై ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ కి చెబుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అఖిలేష్ యాదవ్, మాయావతి ఒప్పుకుంటే వారణాసిలో మోడీపై ప్రియాంక గాంధీ పోటీకి దిగినట్లే అంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నట్టు తెలిసింది. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారణాసిలో మోడీతో పోటీ పడేందుకు బరిలో దిగుతానని ఈ మధ్య ప్రియాంక గాంధీ ప్రకటించారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.